అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో పార్టీ కార్యకర్త ఎర్రంశెట్టి సత్యనారాయణ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 2023 సెప్టెంబర్ 23న గుండెపోటుతో మృతి చెందిన ఎర్రంశెట్టి సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు భువనేశ్వరి. ఎర్రంశెట్టి సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు ఆమె. ఆ కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. మరియు రోజు చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామంలో పార్టీ కార్యకర్త సుల్ల దేవడమ్మ కుటుంబాన్ని పరామర్శించారు ఆవిడ. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 2023 సెప్టెంబర్ 11న గుండెపోటుతో మృతి చెందిన దేవుడమ్మ, ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన భువనేశ్వరి దేవుడమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, టీడీపీ ఇన్ఛార్జి భక్తుల తాతయ్య బాబు, గూడూరు మల్లు, నాయుడు శెట్టి శ్రీరామ్మూర్తి, టీడీపీ నాయకులు వెంట ఉన్నారు. నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఏంటి బాబన్న ఎప్పుడు మా ఆయన ప్రజలు కార్యకర్తలు అంటారని. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది మీరిచ్చే ఆ గౌరవం, ఆయనకి ఇప్పుడు నేను వచ్చాను బయటికి, మీరిచ్చే గౌరవం కానీ ప్రేమ కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పుడు మీకోసం, ఎప్పుడు ఆయన రాత్రి మగులు కష్టపడతారు. నేను ఎంత పాటన్నా కూడా ఆయన ఎప్పుడు మీకోసమే ఉంటారు. తర్వాత ఏంటమ్మా, అందరం కలిసి పోరాడాలి. ఇంకా మీకు తెలుసు ఒక 2 నెలలే ఉంది. ఎస్పెషలీ మహిళలు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ధైర్యం చేసి అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడే కాదు, ఆ 53 రోజులు కూడా ఎప్పుడు మహిళల గురించి మర్చిపోను. ఎందుకంటే ఎప్పుడు రానాళ్ళు కూడా బయటకు వచ్చారు. చాలామంది కార్యకర్తల్ని చంపుతామన్న వాళ్ళు చాలా హింసలు పెట్టారు. తెలుగుదేశం బిడ్డల్ని మాత్రం నేనైతే ఎప్పుడు మర్చిపోను. బాబన్న అయితే ఆయన ఎప్పుడు ఊపిరి పీల్చినా, ఏది చేసినా ఆయన ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తా. నేనే ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పక్కర్లేదు, నాకంటే కూడా మీకు ఆయన గురించి బాగా తెలుసు. సో మనం 2 నెలల్లో మన యుద్ధం ఎదుర్కోబోతున్నాం. ధైర్యం చేసి మీరందరూ, మనం ఈ 5 సంవత్సరాలు చాలా అత్యాచారాలు మనం చాలా చూసాం, పడ్డాం. మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజాస్వామ్యం అనేది ఉండాలి. మనం మాట్లాడే హక్కు ఉంది, రాసే హక్కు ఉంది, అన్నిటికీ హక్కు ఉంది ఇది ఈ భారతదేశంలో. వీళ్ళందరూ మనని ఆపుతున్నారు. ఆ ఖచ్చితమైన మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి. మనందరం చెయ్యి కలిపి తెలుగుదేశం జెండా పైకి పట్టుకుని రెపరెపలు ఆడేటట్టుగా చూడాలి. ఎవ్వరు దాన్ని ముట్టుకోకూడదు. ఆ ఖచ్చితంగా మనం కలిసి పనిచేద్దాం. నేను అదే కోరేది మీ అందరికీ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్.